అకాల వర్షం మంచిర్యాల జిల్లా రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంట ఈదురుగాలులతో నేలరాలింది. మామిడి, వరి, మొక్కజొన్న పంట దెబ్బతింది. ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబో అంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఆర్గానిక్ సిస్టంలో వరి మన పసుపు అవన్నీ పంటలు పండిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరు రైతుల దగ్గర నుంచి ఒక 15 ఎకరాలు, ఒక 10 ఎకరాలు మ్యాంగోను లీజుకి తీసుకొని చేస్తున్నాము. గత సంవత్సరం కూడా చాలా నష్టపోయాము. తేనె మంచు వచ్చి ఆర్గానిక్ సిస్టంలో మొత్తం మ్యాంగోని పండించాలని 4-5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ మ్యాంగోకు కూడా విపరీతంగా రైతులు కెమికల్ కొడుతుంటారు. దాంతో లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి సమాజంలో. మమ్మల్ని చూసి వేరేటోళ్ళు కూడా మారాలని మేము చేస్తుంటే పోయిన సంవత్సరం కూడా తేనె మంచు వచ్చి మ్యాంగో మొత్తం నష్టపోయాము. ఈ సంవత్సరం కూడా రాత్రి కురిసిన భారీ వర్షాలకు గాడుమారానికి మొత్తం రాలిపోయింది. ఏదైతే మేము చేసిన సిస్టంలో కెమికల్ సిస్టంలో కూడా పోయినసారి వేరే రైతులు చేసినా కూడా తేనె మంచు వచ్చింది. ఈసారి కూడా చాలా విపరీతమైన పూత వచ్చింది. చాలా సంతోషం పడ్డాం. మాకు పెట్టుబడి వెళ్తుంది, మా ఖర్చులకు పెట్టుబడి వెళ్తుంది. మేము కౌలుదారుని కూడా ఎవరైతే కౌలు తీసుకుని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఇంత మిగులుతాయి అనుకున్నాం. కానీ రాత్రి కురిసిన వడగాండ్ల వానకు మొత్తం మ్యాంగో అంతా కూలిపోయింది, కింద పడి ఇదైపోయింది. ఈ రకంగా పోతే భవిష్యత్తులో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితంగా దీనికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాను. పోయిన సంవత్సరం సుగా ఇట్లే అకాల వర్షంతో నష్టపోయినాం. ఈసారి సుగా మొత్తం నేలమట్టం అయిపోయింది. వరి చేతికి వచ్చిన పంట అంతా పాడైపోయింది. మాకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా పై అధికారులు వచ్చి దాన్ని చెక్ చేసి మాకు ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. 30 గుంటలు మక్క పెట్టినాను. అక్కడ అటు ఇంకా కాలువకి ఎకరం పొలం పెట్టినా. మొత్తం గాడుపు వానకు మొత్తం నేలమట్టం అయింది. ఇక గవర్నమెంట్ మమ్మల్ని ఏదైనా చూసి ఇక మమ్మల్ని ఆదుకోవాలి కొంచెం దయచేసి. ఇక ఇదే మేము కోరుకునేది. ఇంకొక 20 రోజులు 25 వేలు అయితే కొంచెం చేతికి రాకుండా ఉన్నది. 40,000 పెట్టినా. గాలి వాన ఏదో కొంచెం మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.